నమస్తే సార్. నమస్కారం. నా పేరు రాంబాబు. నవనిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున నేను ఈరోజు రావడం జరిగింది. సో 2 ఎన్‌జీఓస్‌తో కలిపి ఒక సిట్రస్ మారథాన్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ని మనము హైదరాబాద్ ఠాగూర్ ఆడిటోరియంలో కండక్ట్ చేస్తున్నాము. మనకి ప్రధానంగా అనంతపురం, కడప, నల్గొండ కొన్ని ప్రాంతాల నుండి ఎక్కువ మంది రైతులు మనకి చీనీ నిమ్మ ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఫార్మర్స్ అందరినీ ఇన్వైట్ చేసే విధంగా అండ్ ఎందుకంటే ఒక గొప్ప ఫార్మర్, ఒక మంచి పెద్ద పొలిటీషియన్ దానికంటే ఒక పెద్ద ఫార్మర్. సో మా దృష్ట్యా. సో అందుకోసం మీతో ఈ సిట్రస్ మారథాన్ గురించి అండ్ ఈ అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ గురించి మీతో చర్చిద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో మీ మాటల్లో ఈ ఏమంటారు ఈ నిమ్మ బత్తాయి ఫార్మర్స్ని ఉద్దేశించి వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్కి సంబంధించి అండ్ వాళ్ళు ఎటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకోగలిగితే ఇంకా మంచిగా వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయగలుగుతారు అన్నది మా తరపున మీ రైతులందరికీ ఒకసారి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషను, మళ్ళీ నవనిర్మాణ ఫౌండేషను, ఈ 2 ఎన్జిఓలు రైతులకు సంబంధించి, రైతుల శ్రేయస్సుకు సంబంధించి మంచి ప్రయత్నాలు చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో. అందులో యువతరంలో యువకులుగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తిపోతూ ఉన్నారు వ్యవసాయం నుంచి, క్షేత్రం నుంచి. అటువంటి వాళ్ళు మళ్ళీ రప్పించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఒక లాభసాటి వ్యవసాయాన్ని ఆ యువతకి ఏ విధంగా చూపించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో చాలా అభినందనీయం. మీ 2 ఫౌండేషన్కు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఒక రైతుగా మీరు ఇప్పుడు ప్రత్యేకించి అనేకమైనటువంటి ప్రయత్నాలు కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తూనే నిమ్మ, బత్తాయి 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటితో ఒక 3-4 జిల్లాలు ప్రధానంగా బత్తాయి, నిమ్మ పండించేటువంటి, అందులో అనంతపురం కానీ, సత్యసాయిలో కానీ, తర్వాత కడపలో, అక్కడ కూడా కడప, తర్వాత యోగి వేమన కొత్త జిల్లాలు కూడా తయారైనాయి. అదేవిధంగా నల్గొండ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా పండించే రైతులు మంచి లాభసాటి పంటే యాక్చువల్గా చెప్పాలంటే. అట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి ఏమంటే వారానికి 10 రోజులకు పిచికారి చేస్తూనే ఉండాలి, మందులు కొడుతూనే ఉండాలి. నల్లి తెగులు కానీ, ఆకుముడత కానీ, తర్వాత మంగు కానీ, ఇటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. రోజు రోజుకు మనమేమో ఆర్గానిక్ అని అంటున్నా కానీ ఈ పంటలు ఆర్గానిక్లో కాదు కదా, ఈవెన్ కెమికల్ పెస్టిసైడ్స్తో కూడా కంట్రోల్ చేయలేనంత పరిస్థితి పోతా ఉంది. వాటికి మీరు ఫౌండేషన్స్ ఒక కటింగ్ ఎడ్జ్ మాదిరి, ఎక్కడో చోట ఇంత అవసరం లేదు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. పత్తి పండించే రైతులు 100,000 మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. బీటీ పత్తి విత్తనాలు వచ్చిన తర్వాత, ఆ బీటీ పత్తి విత్తనాలు మన దేశంలో లభ్యమైన తర్వాత వాటి ధరను కూడా రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా, అగ్రికల్చర్ మంత్రిగా 1875 రూపాయలు ఉన్నటువంటి విత్తన రేటును, ఒక పాకెట్ను, దాన్ని 600 రూపాయలు తెచ్చిన తర్వాత ఆనాడు కనీసం 10-12 సార్లు స్ప్రే చేయాల్సి ఉండేది. ఇప్పుడు 1-2 స్ప్రేలు కూడా అవసరం లేదు. అలాంటి సాంకేతికపరమైనటువంటి అలాంటి వంగడాలు, లేకపోతే అలాంటి వాతావరణము, అలాంటి అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఈరోజు రైతులకు, ప్రత్యేకించి యువ రైతులకు, ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలను చూస్తూ ఉన్నారు, పరిగెత్తిపోతారు. సో ఇదొకటి. మరొకటి మార్కెటింగ్ అనేది పెద్ద ఇబ్బందికరమైంది. మార్కెటింగ్ ఒక అనంతపూర్లోనే రోజు 1500 టన్నులు వస్తూ ఉంది. ఎక్స్ప్లాయిటేషన్, మితిమీరిన ఎక్స్ప్లాయిటేషన్. నిమ్మ బత్తాయిలు ఎట్లా ఉందంటే 10 టన్నులు రైతు ఇస్తే
8 టన్నులకు మాత్రమే వాళ్ళకి డబ్బు ఇస్తూ ఉన్నారు. అంటే 20% స్ట్రైట్ వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి కారణాలు చెప్పి. మార్కెట్ యార్డ్స్లో చాలా ప్రభుత్వమే చట్టపరంగా చేసినటువంటి ఏమి 4% కమిషన్ తీసుకోవచ్చు. కమిషన్ ఏజెంట్స్ స్ట్రైట్ 10% తీసుకుంటున్నారు. అంతటి తాగడంలే. అక్కడ కూలీలు వాళ్ళందరూ కూడా 17-18% రైతుకు పడుతుంది. అంటే ప్రభుత్వం ఉంది కదా అని మార్కెట్ యార్డ్కి తీసుకోపోయినా వాడికి అదే నష్టం, పొలంలో అమ్ముదామన్నా అదే నష్టం. మళ్ళీ షూట్ అంటారు దాన్ని, డబుల్ షూట్. అంటే డబుల్ షూట్ అంటే 10 టన్నులు నీ దగ్గర తీసుకోవాలంటే వాడు కొనేటువంటి వానికి 2 టన్నులు ఉచితంగా ఇవ్వాలి. ఎక్స్ప్లాయిటేషన్. ప్రాసెసింగ్. నేను ఆ రోజు హార్టికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు అనంతపూర్లో ఆనాటికి ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి ఏమంటే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినాం. ఏమి చిన్నవి పెద్దవి సైజులు దానికి సెగ్రిగేట్ చేసేటువంటి. అంతేకాకుండా ఈరోజు బత్తాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, దానికి వ్యాక్సింగ్ అనేటువంటిది కూడా చేసి, ఎందుకంటే నష్టం లేదు, ఇది ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కాదు, ఎందుకంటే పైన ఉన్నటువంటి దీనికి మాత్రమే వ్యాక్సింగ్. సో కట్ చేసి లోపల జ్యూసే కదా మనం తీసుకునేది. వ్యాక్సింగ్ మిషన్ అవన్నీ చేయించిన. ఆ రోజు నేను పెట్టినప్పుడు కేవలం 100 టన్నులకు, రోజుకు 100 టన్నులకే, దాని ఈరోజు 1500 టన్నులు వస్తుంది. అది పెంచాలి. సో దాని ద్వారా కనీసం అంటే ఒక 15-20 రోజులు కీపింగ్ షెల్ఫ్ చేసేటువంటి కెపాసిటీ దానికి పెరుగుతుంది. ఇటువంటివి అటు ప్రభుత్వాలు కానీ లేకపోతే సంస్థలు కానీ కార్పొరేట్స్ కానీ ఈరోజు రైతు అండగా ఉండాల్సి ఉంటాడు. ప్రతి రైతు ఆ ప్రాసెసింగ్ పెట్టుకోలేడు వాడు. ఇంతకు మించి ఇంకా ఆ రోజు నేను చెప్తున్నటువంటి 20 ఏళ్ల కింద టెక్నాలజీ చెప్తుంది. ఈరోజు ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి మంచి టెక్నాలజీ కూడా తీసుకొని రావాలి. వీటిని తీసుకొస్తూ ఇవి ఉన్నాయి, ఇదో ఈ అవకాశం ఉంది, ఇది లాభసాటి పంట, ఇదో సీజన్, ఇప్పుడు నిమ్మ ఉంది, ఇప్పుడు మంచి రేట్లు ఉంటాయి, మంచి రేట్లు ఇప్పుడు. కానీ నీకు జూన్ దాటిన తర్వాత రేట్లు పటామని పడిపోతుంది. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే అప్పుడు రూపాయికి పడిపోతుంది. వాటి కీపింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంది. అందులో వెరైటీలు 2 ఉన్నాయి, ప్రస్తుతానికి 2 వెరైటీలు ఉన్నాయి. ఒక వెరైటీనేమో 2-3 రోజులకు అది పెరిష్ అయిపోతుంది, అన్లెస్ యూ కీప్ ఇన్ ఏదైనా రెఫ్రిజిరేటర్లో దానిలో పెట్టుకుంటే తప్పనిస్తాయి. లేదంటే ఇంకో వెరైటీ ఉంది, అదొక 15-20 రోజులు, కానీ చిన్న సైజు, దాన్ని పెద్ద ఇష్టపడ్డరు తీసుకోవడానికి. సో ఈ వంగడాలు ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు ఈ సిట్రస్ అనేటువంటిది ఏదైతే ఉందో చాలా మంచి పంట, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో వీటి మీద మీరు రైతన్నలకు ప్రత్యేకించి ఒక 1500 మంది రైతులకు ఒక్కసారిగా మీరు వాళ్ళకు ట్రైనింగ్ క్యాంపు హైదరాబాద్లో పెట్టడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగ్గది. ఆ లోపల నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను, మిగిలిన సైంటిస్టులు కూడా ఎలాగో ఉన్నారు. వన్ ఆఫ్ ద లీడింగ్ సైంటిస్ట్ డాక్టర్ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం నాకు కూడా తెలుసుకున్నాను, నేను బాగా చేస్తున్నారు. మీరందరూ కూడా చేయండి, చాలా సంతోషం. ఒక రైతుగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనిలో పార్టిసిపేట్ చేసే రైతులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిరాశ చెందవద్దు. మనం రైతు కుటుంబాల్లో పుట్టినాం. అది ఏదో ఒక ఇబ్బందిగానో, అది ఏదో ఒక మనకు ఒక వరంగా భావించండి, అదొక శాపంగా భావించవద్దు. కాకపోతే మనం అందిపుచ్చుకోవాలి. ఈరోజు టెక్నాలజీ కానీ లేదా దిగుబడిని పెంచుకోవడం కానీ మార్కెటింగ్లో కానీ దీనికి ప్రభుత్వాలు సహకరించాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఏమీ ఆశించకుండా ఈరోజు కేవలం రైతులకు ఉపయోగపడాలి అనేటువంటి దాంతో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, మీ 2 ఫౌండేషన్లు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో కూడా సార్ మొత్తం ఈ 15 టాపిక్స్ అని వచ్చేటప్పటికి మనం ఈ డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు దీని మెయిన్ స్పీకర్గా ఉన్నారనమాట ఈవెంట్లో. మనకి ప్లాంట్ సెలెక్షన్ నుండి మళ్ళీ హార్వెస్టింగ్ వరకు
అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వేయవలసినటువంటి ఫెర్టిలైజర్స్, యూస్ చేయవలసినటువంటి పెస్టిసైడ్స్, అంటే దానికి మొత్తం ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం టోటల్ అనమాట. ఈ 15 టాపిక్స్ మీద ఎక్స్క్లూజివ్గా మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో మీరు తప్పకుండా రావాలి. మీతో పాటు మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని సిట్రస్ ఫార్మింగ్లో సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో మీరు మాకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ సిట్రస్ మార్తాన్ని మరింత మందికి రీచ్ అయ్యేలా ప్రయత్నిస్తారని మా తరపున కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ఈ సిట్రస్ మ్యారథాన్ ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి విజయవంతం కావాలి, తద్వారా వాళ్ళకు ఉపయోగపడాలి. మా ప్రాంతం అంటే నేను చేస్తాను చూడండి, నాకు ఇక్కడ అల్ల నేరేడు ఉంది, వక్క ఉంది, కొబ్బరి ఉంది, మామిడి ఉంది, ఇవి ఉన్నాయి. కానీ మా దగ్గర సిట్రస్ అనేటువంటి తక్కువ. మా దగ్గర ఇది దానిమ్మ బాగా ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో ఏదైతే ఉందో అయినా ఎక్కడన్నా కూడా అతను నా సోదరుడే కాబట్టి సహచర రైతులే కాబట్టి తప్పకుండా ఈ మార్తానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నా సంపూర్ణమైనటువంటి విషెస్ మీకు అదేవిధంగా రైతన్నలకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.